సంసారం అన్న తర్వాత చిన్న చితక సమస్యలు వస్తూనే ఉంటాయి. ఒకటి చూస్తున్నట్టుగా వదిలేయాలి, మరికొన్ని తెలుసుకొని అవగాహనతోని వాటిని మార్చుకోవాలి. కానీ అలా జరగకుండా ప్రాణాలను సైతం తీసే విధంగా కక్ష పెంచుకుంటేనే భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తాయి, ఆఖరికి వస్తే ప్రాణాలు కోల్పోతారు. బెంగళూరులో జరిగింది ఈ ఘటన. ఒక చిన్న నచ్చని కూర చేసినందుకు భార్యని చంపేశాడు ఒక భర్త. బెంగళూరులోని దక్షిణ జిల్లాలో చోటు చేసుకుంది ఘటన. నచ్చని కూర చేశాడని చెప్పి భార్యని కత్తిపీటతో నరికి చంపాడు ఒక భర్త. ఆ తర్వాత పారిపోయేందుకు ప్రయత్నం చేశాడు. కానీ పక్కా వ్యూహంతో, పక్కా ప్లాన్ తో పోలీసులు ఆయన యొక్క ప్లాన్స్ ని భగ్నం చేశారు. ఆ తర్వాత అరెస్ట్ చేశారు. ఇక్కడ చూడండి, విజువల్స్ లో గమనిస్తున్నటువంటి ఆ ఇద్దరే భార్యాభర్తలు. భర్త వయసు సుమారుగా 7 వయసు ఉంటుంది, భార్య కూడా దాదాపుగా అంతే వయసు ఉంటుంది. పొద్దంతా పని చేసి వచ్చాడు. సాయంత్రానికి ఇంటికి వచ్చి రాగానే భార్య తనకు నచ్చిన కూర వండలేదని చెప్పి గొడవ పడ్డారు. పెద్ద ఎత్తున వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత వంట రూమ్ లోకి వెళ్లిపోయి కత్తిపీట తీసుకొచ్చి భార్య పైన వేటు వేశాడు. అంతలోనే భార్య 3 ముక్కలైపోయింది, భార్య చనిపోయింది. ఆ తర్వాత తెల్లవారుజామునే అక్కడి నుంచి పరారైపోవాలనుకున్నాడు. ఏకంగా బెంగళూరులో నుంచి తిరుపతి వైపుగా రావాలనుకున్నాడు, తిరుపతికి పారిపోవాలనుకున్నాడు. కానీ పోలీసులు, రామనగర పోలీసులు ఈ భర్త రంగయ్య యొక్క వ్యూహాన్ని, భర్త రంగయ్య యొక్క ప్లాన్ ని భగ్నం చేశారు. భర్త పేరు రంగయ్య, భార్య పేరు తిమ్మమ్మ. సో వీళ్ళంతా కూడా బెంగళూరులోని దక్షిణ జిల్లాలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఉండేవారు. దక్షిణ జిల్లాలోని మత్తికెరలో ఈ ఘటన చోటు చేసుకుంది. సో మత్తికెర ప్రాంతంలోని మగడి తాలూకా మత్తికెరలో ఈ ఘటన చోటు చేసుకుంది. వృద్ధ దంపతులైనటువంటి రంగయ్య, తిమ్మమ్మలు ఇద్దరు కూడా చాలా అన్యోన్యంగా ఉంటూ ఉండేవారు. కానీ భర్త పొద్దంతా పనికి వెళ్ళి వచ్చిన తర్వాత భార్య పదే చెప్పి వెళ్ళాడట, నాకు నచ్చిన కూర వండమని చెప్పాడంట. కానీ భార్య తనకు చాలలేక తన అనారోగ్య బారిన కొంత ఇబ్బందులు ఉండడమో, లేకపోతే ఆర్థిక సమస్య ఏదైనా కానివ్వండి, కానీ నచ్చిన కూర వండనందుకే భార్య పైన కత్తితో దాడి చేసి, కత్తిపీటతో దాడి చేసి చాలా దారుణంగా హతమార్చాడు. సో ప్రస్తుతానికి ఈ ఘటన పైన పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. రామనగర్ పోలీసులు ఏకంగా భర్త రంగయ్యను అదుపులోకి తీసుకున్నారు. సో ఇటువంటి ఘటన చూడండి, సంసారం అన్న తర్వాత సమస్యలు వస్తూనే ఉంటాయి. ఏదో చిన్న చితక వయసున్నవారంటే ఏమో అనుకోవచ్చు, కొంచెం టీనేజో 30 ఏళ్ల వయసున్నారంటే వారికి తెలిసి తెలియక చేశారు, ఈగోయిస్టిక్ ప్రాబ్లమ్స్ అనుకోవచ్చు. కానీ 7-10 వయసు వచ్చిన తర్వాత కూడా ఆ పెద్ద ఆయన ఈ రకంగానే చేసుకొచ్చాడంటే ఎంత దారుణం అర్థం చేసుకోండి. బహుశా మధ్యమత్తులో ఉన్నాడా, ఆ సమయంలో ఏం జరిగిందో ఇంకా తెలియదు. కానీ ప్రస్తుతానికి పోలీసులు విచారిస్తున్నారు. ఈ రోజే తాజాగా అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ విషయం పైన మరిన్ని అప్డేట్స్ తో మా ప్రతినిధి శిల్ప అందుబాటులో ఉన్నారు. శిల్ప, ఏంటి 7-10 వయసు వచ్చిన తర్వాత కూడా భార్యని చంపాలనే ఆలోచన ఆ సదరు భర్తకు ఎలా కలిగింది? కేవలం ఒక నచ్చని కూర వండినందుకే ఈ రకమైన దారుణానికి ఆ రంగయ్య ఒడిగట్టాడు. అప్డేట్స్ ఏంటి? క్షణికావేశం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ ఘటన బెంగళూరులోని మత్తికెర గ్రామంలో చోటు చేసుకుంది. దాదాపు ఇద్దరు 65 ఏళ్లు పైబడ్డవారు భర్త భార్యలు. వాళ్ళు అక్కడే జీవనం కొనసాగిస్తున్నారు కొన్నేళ్ల నుండి కూడా. అయితే బుధవారం రోజు భర్తకు వండని కూర ఉండటంతో క్షణిక ఆవేశానికి లోనయ్యారు. దీంతో ఎక్కువ కోపానికి గురయ్యి అక్కడ ఉన్నటువంటి కొబ్బరి తురుమెటువంటి కత్తిపీటతో భార్య పైన దాడి చేశారు. విచక్షణ కోల్పోయి విచక్షణ రహితంగా ప్రవర్తించాడు. దీంతో వారు ఇప్పటికే వృద్ధాప్యంలో ఉన్నారు. దాదాపు 60 ఏళ్లు పైబడిన వారు. దీన్ని వృద్ధులుగా మనము కన్సిడర్ చేయాలి. అలాంటిది ఒక్కసారిగా కత్తిపీటతో దాడి చేయడంతో ఆమె అక్కడికప్పటికే స్పాట్లోనే మరణించినట్టు కూడా ఒకవైపు పోలీసులు చెప్తున్నారు. ఇది గమనించినటువంటి భర్త వెంటనే అక్కడ నుండి పారిపోయేందుకు కూడా సిద్ధమయ్యారు. ఒకవైపు తన భార్యను చంపినటువంటి ఎలాంటి రిగ్రెట్ లేకుండా వెంటనే అక్కడ నుండి పోలీసులకు దొరకకుండా వెంటనే తిరుపతికి ప్రయాణమయ్యారు. ఇంతలోనే స్థానికులు ఈ విషయాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో స్పాట్కి చేరుకున్నారు. స్పాట్కి ప్రస్తుతం ఒకవైపు పోస్ట్మార్టం నిర్వహిస్తున్నారు. ఇంకోవైపు ఇప్పటికే భర్తను అదుపులోకి తీసుకున్నారు. తిరుపతికి వెళ్ళడానికి టికెట్ల మొత్తం కూడా రెడీ చేసుకున్నట్లు కూడా తెలిసింది. వెంటనే అదుపులోకి తీసుకొని ప్రస్తుతం అయితే అతని పైన కేసు నమోదు చేశారు. కేవలము నచ్చని కూర వండలేదంటూ కూడా దాదాపు వాళ్ళు 40 ఏళ్ల నుండి కలుపుకుంటున్నారు.
ఒక్క కేవలం చిన్న కూర నచ్చలేదు వాళ్ళు తినే కాంపిటీషన్ గురయ్యి ఈ విధంగా భార్యపై దాడి చేయడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 30-40 ఏళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి ఎక్కువగా కోపం వస్తుందా అనుకోవచ్చు, కానీ 60 ఏళ్ళు అంటే ఇంత జీవితం ఇంత అనుభవం ఉండి కూడా తను ఈ విధంగా ప్రవర్తించడం ఏంటంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా అందరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాపర జీవితం గొడవలు అనేవి సాధారణంగా ఉంటాయి. అలాంటిది కేవలం బుధవారం రోజు రాత్రి తను ఒక కూర చెప్తే ఆ కూరగాయలు లేకుంటే వేరే ఆర్థిక పరంగా ఇబ్బందుల వల్ల తను అది కాకుండా వేరే చేయడంతో నేను చెప్పింది చేయవా అంటూ కూడా విచక్షణ కోల్పోయి విచక్షణ రహితంగా ఆమెపై అక్కడ ఉన్నటువంటి కత్తిని తీసుకొని మెడపైన పొడచడంతో స్పాట్ లోనే తను మరణించిన ఈ విషయం గ్రహించినటువంటి తాను వెంటనే పారిపోవడానికి కూడా సిద్ధమయ్యారు. దీంతో పోలీసులు ప్రస్తుతం అయితే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రస్తుతం అయితే కేసు కూడా నమోదైంది. ఈ విధంగా 65 ఏళ్ళు పైబడ్డ వాళ్ళు కూడా ఈ విధంగా ప్రవర్తించడం ఏంటి, వయసులో ఉన్న వాళ్ళంటే వాళ్ళకు కోపాలు ఎక్కువ ఉంటే అలాంటివి కాకుంటే ఈ విధంగా వృద్ధాప్యంలో ఉన్నా కూడా ఈ విధంగా ప్రవర్తించడంతో స్థానికులు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ అక్కడ కుటుంబ సభ్యులకు కూడా ప్రస్తుతం అయితే ఈ సమాచారాన్ని అందించారు. ఇంకోవైపు పోస్ట్ మార్టం ప్రక్రియ కూడా కొనసాగుతుంది. సో మొత్తం మీద ఒక్క ఘటన మరొక ముందే ఇలాంటి ఘటనలు వస్తే అసలు సమాజం ఎటుపోతుంది, మానవత్వం ఎక్కడుందని కూడా ప్రతి ఒక్కరిలోనూ ఒక ప్రశ్న తలెత్తుతుంది. మొత్తం మీద ప్రస్తుతం అయితే కేసునైతే దర్యాప్తు చేస్తున్నారు. మనోజ్, థ్యాంక్ యూ శిల్ప. మానవత్వం మంట కలిసింది. భార్యాభర్తల మధ్య సంబంధాలు పూర్తిగా అట్టడుక్కు చేరుకున్నాయి. ఏమాత్రం గౌరవం లేదు. ఒకవేళ 3-10 వయసులోనో లేకపోతే 20-25 ఏళ్ల వయసున్నటువంటి ఆ భార్యాభర్తలు ఈగోయిస్టిక్ గా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకొని ఈ రకంగా దారుణాతి దారుణంగా ప్రవర్తించారంటే ఒక ఎత్తు. కానీ 7-10 వయసు వచ్చింది. గతంలో ఇదే రంగయ్య అనారోగ్య బారిన పడినప్పుడు ఆ భార్య చేసినటువంటి సేవలు మర్చిపోయాడు. కలిసికట్టుగా జీవితాన్ని గడిపినటువంటి ఆ క్షణాలు మర్చిపోయాడు. సమస్యలు వస్తే ఇద్దరు కలిసి ఎదుర్కొన్నటువంటి ఆ విషయాన్ని మర్చిపోయాడు. ఇద్దరు కలిసి అటు పిల్లలకి పెళ్లిళ్ళు చేయడాలు, ఆ తర్వాత మంచి జీవితం కోసం ఆ పిల్లల జీవితం కోసం కష్టపడేటువంటి ఆ తీరును మర్చిపోయాడు. ఆ క్షణంలో కేవలం తను నచ్చిన కూర వండలేదని చెప్పేటువంటి ఒకే ఒక్క కోపంతో భార్య పైన కత్తిపీటతో దాడి చేసి ముక్కల కింద తనని హతమార్చి ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. ఏదేమైనా 7-10 వయసులో ఈ ఘటన చేసినటువంటి రంగయ్యని చూసి అందరూ కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. సో మీరు కూడా బహుశా 7-10 వయసు వచ్చిన తర్వాత దాదాపుగా వృద్ధాప్యంలోకి వచ్చి రెస్ట్ తీసుకొని కంప్లీట్ గా ఇంటికే పరిమితమైనటువంటి వచ్చేటువంటి రోజు వచ్చిన తర్వాత కూడా రంగయ్య చేసినటువంటి ఈ నిర్వాకాన్ని చూసి మీరు కూడా ఒక రకంగా షాక్ అయి ఉంటారు కదా. చూడండి, రంగయ్య ఎంతటి దారుణానికి ఒడిగట్టాడో. సంసారం అన్న తర్వాత ఒడిదుట్లు ఉంటూనే ఉంటాయి, సమస్యలు వస్తూనే ఉంటాయి. కానీ ఎలా చక్కదిద్దుకోవాలో ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుంది. అలా కాదని ఒకరిపై ఒకరు ఈగోలు పెంచుకోవడాలు, అది నడిడికి వచ్చిన తర్వాత ఆ తర్వాత కొంత వయసు పడిపడిన తర్వాత ఆవేశాలు, ఆగ్రహావేశాలు, కొంత మద్యం మత్తు, ఇవన్నీ కారణాలుగా మరణాలు జరుగుతూనే ఉన్నాయి, హత్యలు జరుగుతూనే ఉన్నాయి. సో ఇక్కడ రంగయ్య తిమ్మమ్మ కేసులో కూడా అదే జరిగింది. రంగయ్య ఏకంగా తిమ్మమ్మని చంపి అక్కడి నుంచి పరారైపోయేందుకు ప్రయత్నం చేశాడు. బెంగళూరు దక్షిణ జిల్లా మాగాడి మర్కెత్తర ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతానికి ఈ ఘటన పైన అటు రామనగర పోలీసులు చాలా సీరియస్ గా ఉన్నారు. మాగాడి పోలీస్ స్టేషన్ లో రంగయ్య పైన కేసు నమోదైంది. సో మత్తికెర గ్రామంలో ఈ ఘటన పైన ఒక్కసారిగా అక్కడ విషాద ఛాయలను అలుముకున్నాయి. మరి ముఖ్యంగా రంగయ్యను చూసి అందరూ కూడా ఆశ్చర్యం గురవుతున్నారు. ఆయన చేసిన నిర్వాహకం చూసి అందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. సో ఈ వార్త విన్న తర్వాత మీకేమనిపించింది కామెంట్ చేయండి.